నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనము RRB NTPC గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ పాలిటీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. ఇది ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా మీకు అవుతుంది. యాక్చువల్గా నేను ఈ MCQస్ని కరెంట్ అఫైర్స్, ఇప్పుడు న్యూస్లో ఎక్కువగా ఉన్న విషయాలు పాలిటిక్స్ సంబంధించి వాటితో ఇంటిగ్రేట్ చేసి ఈ MCQస్ని నేను డిజైన్ చేశాను. సో మీకు అంతా కూడా క్విక్గా రివిజన్ లాగా అయిపోతుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా గుర్తుంటాయి అన్నమాట. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అథారిటీ కండక్ట్స్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ ఇన్ అ స్టేట్? సో స్టేట్లో అంటే రాష్ట్రాల్లో పంచాయత్స్ ఉంటాయి కదా, వాటికి ఎలక్షన్ని కండక్ట్ చేసే బాడీ ఏంటి అంటే ఏది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా? స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందా? స్టేట్ ఎలక్షన్ కమిషనా? గవర్నరా? ఆన్సర్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంచాయత్స్ని అండర్ విచ్ ఆర్టికల్ కండక్ట్ చేస్తుంది? 243K. అదే స్టేట్ ఎలక్షన్ కమిషను 243ZA ప్రకారం మున్సిపాలిటీస్కి కూడా ఎలక్షన్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ 2 ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఆర్టికల్ 324. అండ్ గవర్నర్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. మీకు ఇలా ప్రతి ఆప్షన్ని అనలైజ్ చేసుకుంటే మీకు క్విక్గా బాగా రివిజన్ అవుతుంది. సో అందుకని నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒక్క MCQలోనే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్. ద సుప్రీం కోర్ట్స్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ విచ్ ఆర్టికల్? సుప్రీం కోర్టు ప్రెసిడెంట్కి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కింద అడ్వైజ్ ఇస్తుంది కదా. ఇప్పుడు రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు CJIని కొన్ని క్వశ్చన్స్ వేశారు. మీకు గుర్తున్నట్లయితే 8 క్వశ్చన్స్ ఏమో. సో 8 క్వశ్చన్స్, ఐ డోంట్ రిమెంబర్ పర్టికులర్ నంబర్. ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ CJIకి అడిగారనమాట. సో అండర్ విచ్ ఆర్టికల్ అంటే అండర్ ఆర్టికల్ 143. ఈ ఆర్టికల్ కింద కొన్ని క్వశ్చన్స్ మేడం రైజ్ చేస్తే అండ్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా కొన్ని రిప్లై ఇచ్చారు. అప్పుడు గవాయ్ గారు ఉన్నారనుకుంటాను నేను, BR గవాయ్ గారు. సో కరెంట్ అఫైర్స్ ప్రకారం నేను ఈ క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 143. సో మిగిలిన ఆర్టికల్స్ కూడా చూద్దాం. ఆర్టికల్ 131 దేనికి సంబంధించింది? సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ కింద, అంటే ఇప్పుడు స్టేట్కి మధ్య గొడవలు జరిగితే, స్టేట్కి సెంటర్కి మధ్య గొడవలు జరిగితే వీటిని రిజాల్వ్ చేయడానికి ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకి అప్పీల్ వేసుకోవచ్చు అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది. సో ఆర్టికల్ 136 వచ్చి స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఆర్టికల్ 136 వచ్చి స్పెషల్ లీవ్ పిటిషన్ పైన సుప్రీంకోర్టుకి ఏ కోర్టు నుంచి అయినా, ఏ ట్రైబ్యునల్ నుంచి అయినా కూడా పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. సో ఆర్టికల్ 143 చూసాం. ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటి? రిట్స్. ఎవరు జారీ చేసే రిట్స్? సుప్రీంకోర్టు జారీ చేసే రిట్స్కి సంబంధించిన ఆర్టికల్ 32. ఎన్ని రిట్స్ ఉన్నాయి మనకు? చాలా ఇంపార్టెంట్. రిట్స్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. రిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 5 రిట్స్ ఉన్నాయి కదా, అవి ఏవేవో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి, మీకు అలా రివైజ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ బాడీ సెటిల్స్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు వక్ఫ్ ప్రాపర్టీస్? రీసెంట్గా వక్ఫ్కి సంబంధించిన ఒక అమెండ్మెంట్ జరిగింది కదా యాక్ట్లో. సో దానికి రిలేటెడ్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా అరైజ్ అయితే ఏ బాడీ సెటిల్ చేస్తుంది అంటే వక్ఫ్ ట్రైబ్యునల్. ఏంటంటే ఈ వక్ఫ్ యాక్ట్ 1995 కింద ఈ ట్రైబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ వక్ఫ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్స్ యొక్క డిస్ప్యూట్స్, ఆ ఇష్యూస్ని అంతా కూడా ఈ ట్రైబ్యునల్ డిసైడ్ చేస్తుంది అనమాట. స్పెషల్గా కోర్ట్స్కి వెళ్లకుండా ఈ ట్రైబ్యునల్లే సెటిల్ చేస్తుంది.
నెక్స్ట్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఏ షెడ్యూల్ కింద ఇవంతా కూడా నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కదా. సో నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఏ షెడ్యూల్ కింద అడ్మినిస్టర్ అవ్వబడుతుంది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ద్వారా అంటే సిక్స్త్ షెడ్యూల్లో ఈ ఏరియాస్కి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయన్నమాట. అంటే వీటంతట వీళ్ళ యొక్క ల్యాండ్స్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ పైన ఇవంతా కూడా వీళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకెవరు ఎవరి పైన డిపెండ్ అవ్వకుండా, అంటే ట్రైబల్ ఏరియా యొక్క కల్చరు, వాళ్ళ ల్యాండ్స్ని కాపాడుకోవడానికి వాళ్ళకే ఇచ్చిన రైట్ అనమాట. సో సిక్స్త్ షెడ్యూల్ ఉంటుంది. ఫిఫ్త్ షెడ్యూల్లో ఏముంటుంది, ట్రైబల్ ఏరియాస్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాకుండా మిగిలిన స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్కి ఫిఫ్త్ షెడ్యూల్ అప్లై అవుతుంది. సో సిక్స్త్ షెడ్యూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ATMM అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. సిక్స్త్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ బై విచ్ అమెండ్మెంట్. ఏ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు అంటే ఏ అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఇయర్లో వస్తుంది, 1976లో. దీన్నే ఏమంటాము, మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విచ్ కోర్ట్ డీల్స్ మెయిన్లీ విత్ క్రిమినల్ కేసెస్. ఏ కోర్టు క్రిమినల్ కేసెస్ని డీల్ చేస్తుంది అంటే సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్లో క్రిమినల్ కేసెస్ అన్నీ చూస్తారు. సో వాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. DPSPs ఏ పార్ట్లో ఉంటుంది అంటే Part 4లో. Part 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. Part 2 ఏముంటుంది, Part 2 సిటిజన్షిప్ ఉంటుంది. అండ్ Part 5 ఏముంటుంది, Part 5 ఇస్ ద యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకే. సో కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా ఈజ్ బారోడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది కదా. ఏ ఆర్టికల్ జ్యుడిషియల్ రివ్యూ, Article 13. సో Article 13 కింద జ్యుడిషియల్ రివ్యూ మన కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడి ఉంది. సో ఎక్కడి నుంచి బారో చేసాము అంటే యుఎస్ఏ వాళ్ళ నుంచే మనం ఇంకా ఏం తీసుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ కూడా వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యింది. బ్రిటన్ నుంచి మనం ఏం తీసుకున్నాము, బ్రిటన్ నుంచి ఏమి మనం తీసుకున్నామో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ విచ్ అర్బన్ లోకల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ ట్రాన్సిషనల్ ఏరియాస్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్స్. ఇప్పుడు రూరల్ కాకుండా అర్బన్ కాకుండా మధ్యలో ట్రాన్సిషనింగ్ రీజియన్ లాగా ఉంటాయి కదా, అలాంటి రీజియన్స్ని ఏ బాడీ లుక్ ఆఫ్టర్ చేస్తుంది అంటే ఏది, నగర్ పంచాయత్స్ ఈ ట్రాన్సిషనల్ ఏరియాస్ని, రూరల్ నుంచి అర్బన్కి ట్రాన్సిషన్ అవుతున్న ఏరియాస్ని గవర్న్ చేస్తాయన్నమాట. మున్సిపల్ కార్పొరేషన్ అంటే కొన్ని బిగ్ సిటీస్కి వాటికి యూజువల్లీ మేయర్ ద్వారా ఈ కార్పొరేషన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్స్ అంటే కొంచెం టౌన్స్ అన్నమాట, స్మాల్ టౌన్స్ లాగా. ఈ కౌన్సిల్లో ప్రెసిడెంట్, హెడ్ ఉంటారు, వాళ్ళ ద్వారా రన్ అవుతుంది. అండ్ నగర్ పంచాయత్ నార్మల్గా ఇలాగా రూరల్ నుంచి అర్బన్ అవుతున్న ఏరియాస్లో. అండ్ పోర్ట్ ట్రస్ట్ వచ్చి మేజర్ పోర్ట్స్ ఉంటాయి కదా మన ఇండియాలో, మేజర్ పోర్ట్స్ వాటికి ఉన్న ట్రస్ట్ అనమాట. అంటే షిప్ హ్యాండ్లింగ్, కార్గో హ్యాండ్లింగ్ ఇవంతా కూడా వీళ్ళు చూసుకుంటారు, పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు. సో నెక్స్ట్ విచ్ ఆర్టికల్ గివ్స్ హైకోర్ట్స్ ద పవర్ టు ఇష్యూర్ ఇట్స్. ఏది పవర్ ఇస్తుంది అంటే ఆర్టికల్ ఏది, 226, Article 226. నెక్స్ట్ ద అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్ వాజ్ డన్ త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అసలు ప్రైవీ పర్సెస్ అంటే ఏంటి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, అంటే రాజ్యాలు, ప్రిన్స్లీ స్టేట్స్, రాజులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మన ఇండియాలోకి మర్జ్ అయిపోయాక వీళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ నెల కొన్ని మంత్లీ అలవెన్సెస్ లాగా ఇచ్చేదన్నమాట, ఇంత అమౌంట్ అని. సో అలాంటి దాన్ని ప్రైవీ పర్సెస్ అంటారు. సో ఎప్పుడు అబాలిష్ చేసేసారు అంటే దీన్ని 26th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో ఈ ప్రైవీ పర్సన్స్ అనేది అబాలిష్ చేసేసారు. నెక్స్ట్ విచ్ బాడీ సూపర్వైజెస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అట్ ద నేషనల్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో ఏది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఏ ఇయర్లో వచ్చింది, 1993లో. అంటే ఇదేంటిది,
త్రూ అన్ యాక్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండర్ అన్ యాక్ట్ 1993 హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ 1993 కింద ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది కదా, సివిసి, చాలా ఇంపార్టెంట్. సివిసికి సంబంధించిన ఆర్టికల్స్ మీకు ఏదైనా గుర్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, సిటిజన్షిప్ ఇన్ ఇండియా క్యాన్ బి లాస్ట్ బై. సిటిజన్షిప్ ఎలా కోల్పోతారు మన ఇండియన్స్ అంటే పెట్టుకోండి, డాక్టర్ టీ. డి అంటే డెప్రైవేషన్, ఆర్ అంటే రినౌన్సియేషన్ అండ్ టీ అంటే టర్మినేషన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ లైస్ విత్. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది? ఇంకెవరికి? పార్లమెంట్కే ఉంటుంది. స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్కి ఉండదు, అంటే స్టేట్ అసెంబ్లీస్కి ఆ పవర్ ఉండదు, ఓన్లీ పార్లమెంటే ఉంటుంది. సో ఒక ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 368, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లోక్ అదాలత్స్ ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్. లోక్ అదాలత్స్ దేనికి మెంట్ అయ్యింది అంటే స్పీడీ సెటిల్మెంట్ త్రూ కాంప్రమైజ్. ఇక్కడ ఏంటంటే కాంప్రమైజ్ ద్వారా డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తారనమాట. ఇక్కడ డబ్బులు ఇవ్వడము అలా ఉండదు, జస్ట్ మీడియేషన్, ఒకరు మీడియేటర్ లాగా ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ వింటారు అండ్ మధ్యలో మధ్యవర్తిత్వం లాగా ఉండి కాంప్రమైజ్ చేసి స్పీడ్గా సెటిల్ చేస్తారనమాట. అదే కోర్టుల చుట్టూ తిరగాలి కదా, కోర్టు చుట్టూ తిరగడం చాలా టైం పడుతుంది, లిస్ట్ అవ్వాలి కేసెస్. సో కొన్ని పెట్టి కేసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటినంతా కూడా లోక్ అదాలత్స్ తీరుస్తాయన్నమాట, ఆ డిస్ప్యూట్స్ అంతా. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఏ ఆర్టికల్? ఆర్టికల్ 61. ఆర్టికల్ 61లో ఇంపీచ్మెంట్ చేస్తారు. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ని ఆ పోస్ట్ నుండి రిమూవ్ చేసే పద్ధతి. ఈజీగా రిమూవ్ అవుతారా? నో, చాలా కష్టంగా అవుతుంది, అంటే చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్, ఆర్టికల్ 52 దేనికి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రెసిడెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 52 మెన్షన్స్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. ఆర్టికల్ 72 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఏవి పార్డన్ చేస్తారు ప్రెసిడెంట్ అంటే? చూడండి, RRPC గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రెమిట్, రెప్రైవ్, ఇంకొక ఆర్ ఏంటి, ఇంకొకటి ఏదో ఉంది. సి అంటే కమ్యూట్, పి అంటే పార్డన్. ఈ ఆర్ ఏంటో నాకు చెప్పండి, నాకు గుర్తు రావడం లేదు, మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆర్టికల్ 124 సుప్రీం కోర్ట్ మెన్షన్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టు ఉండాలి అనేది చెప్పేదే ఆర్టికల్ 124. నెక్స్ట్, ఫినాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ విచ్ ఆర్టికల్? ఫినాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ కింద కాన్స్టిట్యూట్ అయింది? ఆర్టికల్ 280. ఆర్టికల్ 275 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 275 డీల్స్ విత్ గ్రాంట్స్ టు ద అండర్ ప్రివిలేజ్డ్ స్టేట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉంటాయి కదా కొన్ని స్టేట్స్, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది, అంటే కొంచెం డబ్బులు ఇస్తుంది అనమాట, ఫండ్స్ లాగా. సో అది అండర్ ఆర్టికల్ 275 వస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 148 అగైన్ వెరీ ఇంపార్టెంట్. CAG, లాస్ట్ ఇయర్ పేపర్లో CAG అప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఎవరున్నారు అనేది మీరు చూసుకోవాలి. CAGని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, CAG అంటే. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్? ఈ ఫాలోయింగ్లో ఏది ఫండమెంటల్ రైట్ కాదు అంటే అందరికీ తెలిసిందే, రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసింది ఏ అమెండ్మెంట్లో? 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా రైట్ టు ప్రాపర్టీకి ఫండమెంటల్ రైట్ స్టేటస్ తీసేసి లీగల్ రైట్ స్టేటస్ ఇచ్చారనమాట. లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నో మోర్ అ ఫండమెంటల్ రైట్. మిగిలినవన్నీ కూడా ఫండమెంటల్ రైట్సే. రైట్ టు ఈక్వాలిటీ 14, రైట్ టు ఫ్రీడమ్ 19, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఏది రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్?
మీరు చెప్పాలి నాకు కమెంట్ సెక్షన్లో. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది అని. నెక్స్ట్, హూ అడ్మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా, వాళ్ళకి ఓత్ తీసుకునే వాళ్ళు ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మిగిలిన వాళ్ళకంతా ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటారు. సో ప్రెసిడెంట్కి ఓత్ తీసుకునేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ది యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ కంటైన్డ్ ఇన్ విచ్ స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యాంటీ డిఫెక్షన్ లా ఏ స్కెడ్యూల్లో మెన్షన్ అయింది కాన్స్టిట్యూషన్లో అంటే 10th స్కెడ్యూల్లో. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారో ఒక్కసారి చూడండి. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని వచ్చింది 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. 1985లో 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొని వచ్చారు. అంటే ఏంటి, ఈ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ పవర్ కోసము మనీ కోసం పార్టీస్ని మారిపోతూ ఉంటారు కదా, ఆయారాం గయారాం అని ఒక ఇదిలాగా ఒక స్లోగన్ కాదు, ఒక సేయింగ్ లాగా ఉంటుంది కదా, ఆయారాం గయారాం అని. సో అలాంటి వాళ్ళని, అలా మ్యాల్ ప్రాక్టీస్ని అలాగా డిఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి యాంటీ డిఫెక్షన్లా తీసుకొని వస్తారు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఏ స్కెడ్యూల్ అన్నారు కదా, ఇక్కడ చూడండి 52nd అమెండ్మెంట్ యాక్ట్ కదా, 5 2s are 10. సో 10th స్కెడ్యూల్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటి 10th. నెక్స్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం 30 క్వశ్చన్స్ చూస్తున్నాం. సో విచ్ బాడీ కంట్రోల్స్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఏ బాడీ కంట్రోల్ చేస్తుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని? పార్లమెంట్ కంట్రోల్స్. అంటే ఏంటంటే పార్లమెంట్ అప్రూవల్ ఇస్తే కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోలేరు అనమాట, ఫండ్స్ని బయటకు తీయలేరు. సో దీనికి పార్లమెంటరీ అప్రూవల్ కావాలి. సో పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఓకే, మీరు నాకేం చెప్పాలి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఇది ఏ ఆర్టికల్ కింద మెన్షన్ అయి ఉంది కాన్స్టిట్యూషన్లో అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. విచ్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ జడ్జెస్. ఇప్పుడు జడ్జెస్ని ఊరికే ట్రాన్స్ఫర్ చేయకుండా ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వడం వల్ల, ట్రాన్స్ఫర్ కాదు, ఫిక్స్డ్ టెన్యూర్ అంటే ఇన్ని ఇయర్స్ వరకు అక్కడే వర్క్ చేయాలి, రిటైర్మెంట్ ఏజ్ వరకు వర్క్ చేయాలి, ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అంటే వాళ్ళ వర్క్ వాళ్ళు ఎవరిపైన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారనమాట. సో అది సింగిల్ సిటిజన్షిప్ అనేది నేషనాలిటీకి సంబంధించింది, నేషనాలిటీకి. అండ్ పార్లమెంటరీ సావరెంటీ దేనికి సంబంధించింది అంటే లెజిస్లేటివ్ పవర్కి సంబంధించింది. అండ్ ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, సెంట్రల్కి అండ్ స్టేట్స్ మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్, అది ఫెడరల్ సిస్టమ్ కింద వస్తుంది. నెక్స్ట్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరి ద్వారా ఎలెక్ట్ అవుతారు? ప్రెసిడెంటా, మెంబర్స్ ఆఫ్ లోక్సభనా, ప్రైమ్ మినిస్టరా, చీఫ్ జస్టిసా? చాలా సింపుల్, మెంబర్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్. ఓకే, నాకు చెప్పండి, స్పీకర్ ఆఫ్ లోక్సభని ఓత్ ఎవరు తీసుకుంటారు? అండ్ ఈయన రిజైన్ చేయాలి అనుకుంటే, ఈ స్పీకర్ కానీ రిజైన్ చేయాలి అనుకుంటే ఈ రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు అనేది మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డోంట్ వరీ. Which schedule of the constitution contains the list of official languages? Official languages ఉంటాయి కదా, 22 official languages మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆ లాంగ్వేజెస్ ఏ స్కెడ్యూల్లో మెన్షన్ అయి ఉంది? అందరికీ తెలిసిందే 8th స్కెడ్యూల్లో మెన్షన్ అయి ఉంది. సో 6th స్కెడ్యూల్ ఏం చెప్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను, నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మెన్షన్ అయి ఉన్న స్కెడ్యూల్ 6th స్కెడ్యూల్. అండ్ 7th స్కెడ్యూల్ ఏం చెప్తుంది? డివిజన్ ఆఫ్ పవర్స్, దట్ ఈస్ ఫెడరల్ ఫీచర్స్ అనమాట. అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి? యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, అండ్ కంకరెంట్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లాస్ చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఎక్స్క్లూజివ్గా
స్టేట్ గవర్నమెంట్ మాత్రమే లాస్ చేస్తుంది. అదే కంకరెంట్ లిస్ట్లో ఉండే థింగ్స్ వాటిపైన బోత్ స్టేట్ అండ్ సెంటర్ రెండు కూడా లాస్ అండ్ లెజిస్లేషన్స్ చేయొచ్చు. సో అది 7th షెడ్యూల్లో ఉంటుంది. 8th షెడ్యూల్ ఎలాగో అఫీషియల్ లాంగ్వేజెస్ అని చూసాము. 9th షెడ్యూల్లో ఏముంటుంది? 9th షెడ్యూల్లో ల్యాండ్ రిఫార్మ్స్ నుండి ప్రొటెక్ట్ అయిన కొన్ని ఆర్టికల్స్ అన్నమాట, ప్రొటెక్ట్ చేయబడుతున్న ఆర్టికల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు 9th షెడ్యూల్లో. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ ఆడిట్స్ గవర్నమెంట్ అకౌంట్స్ ఇన్ ఇండియా? గవర్నమెంట్ అకౌంట్స్ని ఆడిట్ చేయడానికి ఏ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది అంటే చాలా సింపుల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 148. ఓకే, ఆర్బీఐ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ద రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ హౌస్ బికాస్ రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అంటాం కదా. ఎందుకు అంటే ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్. అది డిజాల్వ్ చేయలేం. లోక్సభని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ తీసుకొని వస్తారు. అదే రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ హౌస్ అంటే దాన్ని డిజాల్వ్ చేయలేరు. అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ వన్స్ 1/3 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ రిటైర్ అవుతారనమాట. కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళ ప్లేస్లో. సో వాళ్ళ టర్మ్ ఎంత? 6 years. సో అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ? క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే ఈ జ్యుడిషియరీ ఉంటుంది కదా, కోర్ట్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ఇలా కోర్ట్స్ ఉంటాయి కదా, వీటి పవర్స్ వీటికి ఉంటాయన్నమాట. అంటే ఫుల్గా అబ్సల్యూట్ పవర్స్ ఉండదు. క్వాజీ అంటే పార్షియల్గానే ఉంటాయి ఆ పవర్స్, లిమిటెడ్గా. అంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వాజీ జ్యుడిషియల్ అంటే ఏంటి? ఈ ఎన్హెచ్ఆర్సీ ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు ఆ కేసెస్ పైన, సమ్మన్ చేయొచ్చు, మీరు రావాలి మా ముందు ప్రెజెంట్ అవ్వాలి అని చెప్పొచ్చు, ఎవిడెన్స్ చూపించమని అడగచ్చు, ఎవిడెన్స్ గ్యాదర్ చేయొచ్చు. ఈ పవర్స్ అంతా ఉంటాయన్నమాట ఎన్హెచ్ఆర్సీ. కానీ లీగలీ బైండింగ్ కాదు. వీటి యొక్క జడ్జిమెంట్స్ ఉంటాయి కదా, అవి లీగలీ బైండింగ్ కాదు. అదే హైకోర్ట్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, సుప్రీంకోర్టు, ఈ జడ్జిమెంట్స్ అంతా కూడా లీగలీ బైండింగ్ కదా, వాటిని ఎలాగైనా పాటించాలి. ఇవంతా ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ, ఈ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ రికమెండేషన్స్ ఇస్తాయి. రికమెండేషన్స్ మనం పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. ఈ జడ్జిమెంట్ పైన మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, అట్లా అనమాట. సో పార్షియల్గా జ్యుడిషియల్ పవర్స్ ఉంది కాబట్టి క్వాజీ జ్యుడిషియల్ అంటారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ యొక్క టర్మ్ ఎంత? 5 years. చాలా సింపుల్, 5 years. నెక్స్ట్, విచ్ పవర్ అలౌస్ కోర్ట్స్ టు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్? ఏ పవర్ కోర్ట్స్ని అలౌ చేస్తుంది కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేయడానికి, అంటే అర్థం చేసుకోవడానికి? కొన్ని కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా రాసి ఉండరు కదా, దాన్ని బిట్వీన్ ద లైన్స్ చదవాలి దాన్ని అర్థం చేసుకోవడానికి. సో ఆ పవర్ ఎవరికి ఉంది అంటే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఆ కోర్ట్స్కి ఉంది. అంటే ఇప్పుడు చూడండి, జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఏదైనా ఒక రైట్ ఉందనుకోండి, అది అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అనో, లేకపోతే ఏదైనా ఒక లా చేశారనుకోండి, ఆ లా ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉందనో, ఫండమెంటల్ రైట్స్కి ఆటంకంగా ఉందనో, అలా ఉంటే జ్యుడిషియల్ రివ్యూ ద్వారా దీన్ని వాళ్ళు రెక్టిఫై చేయొచ్చు అనమాట. నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయొచ్చు అలాగా. సో ఆ పవర్ జ్యుడిషియల్ రివ్యూకే ఉంటుంది, అంటే కోర్ట్స్కి ఉంటుంది. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అండర్ ఆర్టికల్ 13లో మెన్షన్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 13 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ అథారిటీ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసే అథారిటీ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఎవరున్నారు చీఫ్ జస్టిస్గా అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో అది ఈ వీడియోలో 30 MCQs నేను డిస్కస్ చేశాను. ఇది మీకు ఇన్సైట్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకొక సెట్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఇంకొన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్, యాక్ట్స్, వీటిపైన నేను క్వశ్చన్స్ తీసుకొని వస్తాను. సో ఐ హోప్ మీరు ఏదో కొంచెం నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్ని. సో ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.